Hello viewers, welcome to Suni Home Recipes. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము ఒక స్నాక్ ఐటెం చేసుకుందామండి. పొటాటో పన్నీర్తో స్నాక్ ఐటెం చేసుకుందాము. మనకి చాలా ఈజీగా, చాలా కొత్తగా, చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం రెడీ చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ముందుగా మనము ఒక కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్, హాఫ్ కప్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. వామ్ యాడ్ చేసుకుందాము. ఇందులో మనము ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మనకి ఆలివ్ ఆయిల్ ప్లేస్లో ఘీ లేదా కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకుందాము. మనకి డో సాఫ్ట్గా ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము కలిపి పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనము ఈ విధంగా కవర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక 20 to 25 మినిట్స్ నానితే పిండి బాగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టఫింగ్ కొరకు ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనము ముందుగా పన్నీర్ 1 కప్పు, తురిమిన పన్నీర్ తీసుకోవాలి. ఇందులోకి ఉడకపెట్టుకున్న పొటాటో మ్యాష్ చేసుకొని వేసుకుందాము. ఒకటి తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. పసుపు, క్యూమిన్ పౌడర్, కొద్దిగా వాము, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో కొద్దిగా హింగ్ వేసుకుందాము. అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. ఇక్కడ నేను పచ్చిమిర్చి బదులు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. కారంకి తగ్గట్టు వేసుకోవాలి. సో ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, మనకి పిండి నానిపోయింది. ఇప్పుడు మనం షేప్స్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా పిండి బాగా నానిపోయింది. చిన్న చిన్న ఉండలు తీసుకొని రౌండ్ షేప్ చేసుకున్నాము. ప్రెస్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనము కట్ చేసుకున్నాము. ఈ విధంగా
వాటర్ పెట్టుకుని కొద్దిగా స్టఫింగ్ విధంగా ఇలా పెట్టుకొని రోల్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకి ఈవెన్గా ఉంటుంది. ఈ విధంగా మనము అన్నీ కూడా రెడీ చేసుకుందాము. ఓకే అండి, రెడీ చేసేసుకున్నాం మనము. ఇక్కడ నేను డిఫరెంట్ షేప్స్ చేశాను. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ మనకి ఆయిల్ కాగిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలర్లో వస్తే సరిపోతుంది. తీసేసుకున్నాము ఇప్పుడు మనము. టిష్యూ పేపర్లో తీసేసుకున్నాము. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగా మనము ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, మనకి స్నాక్ రెడీ అయిపోయింది. మనకి డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను అన్ని రకాల షేప్స్ రెడీ చేసుకున్నాను. టేస్ట్ చేసి చెప్తాను. ఈ విధంగా మనము కెచప్లోకి లేదా చట్నీలో కూడా తినచ్చు. చాలా బాగున్నాయండి. చాలా యమ్మీగా టేస్టీగా వచ్చాయి. సూపర్ టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. చూసారు కదా, చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.
Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.